బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమ. ల్యాండ్ కి సంబంధించినటువంటి ఇబ్బందులతో చాలా మంది చాలా బాధపడుతున్నారండి. మా ల్యాండ్ మాకు రావట్లేదని, కబ్జాకు గురైందని, లేకపోతే మా వాళ్లే కేసులు పెట్టారని, మాది మాకు ఇవ్వట్లేదు. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఇద్దరు కొడుకులు ఉన్నారు అంటే చాలా ఇళ్లలో ఈ సమస్య ఉంది. మా బాబాయ్ మాకు రానివ్వట్లేదనో, మా పెదనాన్న మాకు రానివ్వట్లేదు, కోర్టు కేసుల్లో ఉంది. ఇట్లా అసలు ల్యాండ్ కి సంబంధించిన ఇష్యూస్ అన్ని బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది జయప్రద గారు? తప్పకుండా అన్న. సో ల్యాండ్ సంబంధించిన విషయాలు ఉన్నాయంటే స్థానం లేకపోతే ఈ ల్యాండ్ సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. జాతకంలో ఉండే యోగాలు బట్టే వస్తాయి ఎవరికైనా. సో కాబట్టి గోచారంలో కూడా కుజుడు స్తంభిస్తున్నారు కదా కర్కాటక రాశిలో. ఇప్పుడు కదా చాలా కొంతవరకు చాలా మంది ఇంకొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎన్నాళ్ళు ఉంటుందండి ఇబ్బందులు? ఇంకా ఆల్మోస్ట్ మనకి కుజుడు చాలా రోజులు స్తంభిస్తున్నారు కానీ కర్కాటకంలో ఇంచుమించు నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఈ కుజ స్తంభన, కుజ వక్రగతి, ఏమిటో రకరకాలుగా ఉంది కదా. ఉంది అవి అలా ఉంటాయి కదా. ఖచ్చితంగా ఉండడం వల్ల ఏంటంటే కాస్తంత ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా కాస్త ఆగడం గానీ, స్లో డౌన్ అయిపోతుంది బాగా. అంటే అవుతుంది అని ఎక్స్పెక్టేషన్స్ అనుకునే వాళ్ళకి అవ్వకపోవడము, అవ్వదు అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి అవ్వడము, ఈ విధంగా జరుగుతాయి. అంటే ఇప్పుడు వాళ్ళ జాతకంలో ఏ యోగం నడుస్తుందో కుజుడు కొంతమందికి ఇబ్బంది పెడతారు, కొంతమందికి యోగాన్ని ఇస్తాడు. ఈ రెండిట్లో ఏదొచ్చినా అది మనం చూస్తూ ప్రేక్షకులకు వీక్షించాలి. ఖచ్చితంగా అలాంటి ఇబ్బంది పడుతున్నాం, ల్యాండ్ అవ్వట్లేదు, నిజంగా ల్యాండ్ నుంచి ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం, ఆ ల్యాండ్ సంబంధించిన ఆ ల్యాండ్ లో ఏదైనా పూజ చేయించుకోవడం, అవకాశం ఉంది అంటే అక్కడే ఒక హోమం చేయించడం, ల్యాండ్ లో చేయించాలి. చాలా మంది ఏంటంటే ఇంట్లో చేపిస్తారు. ఫస్ట్ ఇంట్లో చేపించుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఇవాళ రోజు ఇంట్లో చేయడానికి ఇష్టపడట్లేదు అందరు. ఏంటంటే ఇల్లు మళ్ళీ సర్దాలి కదా, క్లియర్ చేసుకోవాలి కదా, మస్ అయిపోతుంది కదా, ఇవన్నీ వదిలేయాలరా. ఇప్పుడు ఒకటి కావాలి అంటే మిగతా అని పట్టించుకోకూడదు. చెయ్యాలి సంకల్పం గట్టిగా ఉంటే చేద్దాము అనుకుంటే ఖచ్చితంగా చేయాల్సిందే. అది ఇంట్లో అయినా కావచ్చు, ల్యాండ్ లో అయినా కావచ్చు. అసలు హోమం చేయించుకుంటే ఇల్లు మస్ అయిపోతుందన్న కాన్సెప్ట్ ఏమిటి? భగవంతుడికి మనం సేవ చేసుకుంటున్నామన్న ఆ భావన ఎంత ఆనందాన్ని ఇస్తుంది. చాలా. అది వదిలేసి మసాను అంటే ఎలాగా? అంటే అంత మనుషుల దారైపోయామంటే అంత కంఫర్ట్స్ అలవాటు అయిపోయాం. కబోర్డ్లకి, ఆ ఇంటీరియర్ డిజైనింగ్ కి ఇచ్చేటటువంటి వాల్యూ భగవత్ సేవకి ఇవ్వట్లేదు. అందుకే లేనిపోని కష్టాలు వస్తున్నాయి. అందుకే రెమెడీలు అని యూట్యూబ్ చుట్టూ తిరగాల్సి వస్తాం. రెమెడీస్ చేస్తే అవుతుంది, కానీ రెమెడీ చేస్తున్నాం పూర్తిగా అది కూడా కదా. పరిహారం వింటున్నాం, ఏది అనుకూలంగా ఉందో. ఇప్పుడు ఒకరు చెప్పారు కాదు ఇది మా ఇంత కష్టం, ఇంకొంచెం సింపుల్ చూద్దాం, సింపుల్ అయినప్పుడు ఇస్తారు దేవుడు కూడా మనకి. అప్పుడు కూడా సింపుల్ గా మీకు ఏది వస్తుందో అదే. ఇప్పుడు జాతకంలో యోగాల్లో ఏంటంటే ఇవాళ నీకు ఇవాళ ఖచ్చితంగా ఇంత డబ్బు వస్తుందయ్యా ఉంది రాసింది. నిజంగా మనం కష్టపడి బాగా సంపాదించడం, కష్టపడుతున్నాం, ధర్మం బతుకుతున్నాం అంటే ఎక్కువ డబ్బే రావచ్చు, వస్తుంది. అది 10 రూపాయలు వచ్చినా డబ్బే, 1,00,000 రూపాయలు వచ్చినా డబ్బే, 1,00,00,000 రూపాయలు వచ్చిన డబ్బే. సో ఈ డబ్బు ఎలా వస్తుందంటే మనం చేసుకున్న ప్రారంభ కర్మ బట్టి ఉంటుంది. ఆ విధంగా రెమెడీ కూడా అంతే. ఇప్పుడు మన ల్యాండ్ సంబంధించిన రెమెడీస్ చేయాలంటే, ల్యాండ్ వెళ్ళాలి అంటే కంపల్సరీ సంకల్పం ఏంటంటే 11 మంగళవారాలు ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి, ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామికి ముడుపు కట్టడం. ఏం చేయాలంటే 11 రూపాయలు దక్షిణ పెట్టి ఒక ఎర్రని క్లాత్ లో పెట్టి, స్వామి మాకు ఈ ల్యాండ్ సంబంధించిన ఒక పరిహారం నువ్వు మాకు చూపించు అని చెప్పి కవలంబ స్తోత్రాన్ని చదవడం. ఇది ఈజీగా ఉంటుంది, పెద్ద స్తోత్రం చాలా బాగుంటుంది కూడా. చదవడం రాని వాళ్ళకి చక్కగా వినడం అండి. స్వామివారి దగ్గర వాళ్ళ సంకల్పం చెప్పిన తర్వాత పరిహారం ఏదైనా చేయాలి అనుకుంటే అది వాళ్ళ జాతకంలో ఫస్ట్ చూపించుకోవడం. జాతకంలో ఏవైతే గ్రహాలు ఎలా ఉన్నాయి, యోగం ఎలా ఉంది, ఇప్పుడు ల్యాండ్ అవుతుంది ఇది ఒకటి. లేదు మాకు జాతకం తెలియదండి, జ్యోతిష్యం ప్రశ్న వేసుకోవడం. ఆ టైంకి ఫోన్ చేస్తే ఈ టైంలో ఓకే దానికి ఒక లగ్నం వేసి ఈ లగ్నానికి అవుతుందా అవదా ఇచ్చేయడం. ఇవి కాకుండా మనం డైరెక్ట్ గా రెమెడీస్ చేసుకోవాలి అనుకుంటే చక్కగా సుదర్శన హోమం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము ఇలాంటివి చేయించుకోవాలి. అంటే జాతకాల మీద నమ్మకం లేదు, అది తెలియదు. జాతకాల మీద నమ్మకం లేని వాడికి భగవంతుడి మీద అయ్యో చాలా మంది ఉన్నారా? అలాగే ఏం లేదు. జాతకం మీద నమ్మకం లేని వాడికి మళ్ళీ భగవంతుడి మీద మాత్రం నమ్మకం ఉంది. అంటే ఇక్కడ ఎలా అంటే
ఇది కూడా ప్రారంభ కర్మే. అంటే వాళ్ళకి జాతకం మీద నమ్మకం లేకపోయినా భగవంతుడు అంటే నమ్మకం ఉంది. భగవంతుడు సేవ చేసే వాళ్ళు ఉన్నారు. భగవంతుడు ఎత్తుకి ఎంతైనా పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇవాళ జాతకాలు మాత్రం నమ్మరు. లేదు సార్, నాకేదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఆ శివయ్యకి చెప్తాను. ఆ శివయ్య ఏం చెప్తే అది నేను చేసేస్తానండి. బానే ఉంది శివాలయానికి thought వెళ్ళి పంతులు process. గారు ఏం చెప్పారు అనుకోండి, నాకు ఇది కష్టం వచ్చిందంటే ఆయన ఇలా అన్నదానం చేయమని చేసేసానండి, నాకు తీరిపోయిందని చెప్పారు. అలా చెప్పే వాళ్ళు ఉన్నారు నాకు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏంటంటే ఇక్కడ భగవంతుడి నమ్మకం ఏదైతే ఉందో అది మంచిది. జాతకం మీద నమ్మకం నమ్మకపోయినా ప్రాబ్లం లేదు. కరెక్ట్ కరెక్ట్. కానీ భగవంతుడి మీద నమ్మకం అయితే ఉండాలి మనిషికి. ఉంటేనే వాళ్ళకి మళ్ళీ జీవితం అనేది ముందుకెళ్తుంది. సో ఇలా నమ్మకం ఉన్న వాళ్ళు ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఇంట్లో చేయించుకోవడం, ఒకసారి ఆ సంకల్పం అంతా చెప్పడం, చేయించుకోవడం. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి హోమం, అది ఎన్నాళ్ళలో రిజల్ట్ వచ్చే పరిస్థితి ఉంటుంది వీళ్ళ భక్తి శ్రద్ధగా 11 వారాలు వీళ్ళు చేస్తే అండి చక్కగా ఆటోమేటిక్ గా వస్తుంది. అంటే వారం వారం హోమం కానీ కళ్యాణం కానీ చేయాలి. ఎలాగండి? 11 వారాలు కవలంబ స్తోత్రం పారాయణం 11 సార్లు చదవడం. ప్రతి 11 మంగళవారం ప్రతి 11 మంగళవారం సార్లు కరావలంబ స్తోత్రం. ఈ 11 వారాల్లో ఒక వారాన్ని లక్ష్మీ నరసింహ కళ్యాణం గానీ హోమం గానీ చేయించుకోవడం. ఈ విధంగా చేయించాలి. ఇది ఖర్చు భారీగానే అవుతుంది, అవ్వకుండా అవ్వదు. కళ్యాణానికి ఎక్కువ అవుతుందా? ఎంతో కొంత అవుతుంది కదా. కళ్యాణం అంటే మామూలుగా మన ఇంట్లో పెళ్లి అంటే ఏమైతే చేస్తాం, పట్టు వస్త్రాలు, కాస్త 10 మంది పిలిచి భోజనాలు పెట్టడం, ఇవన్నీ చేస్తాం కదా. ఆ రకంగానే ఆ చేయాలి. రకంగా చేయాలి. కళ్యాణం అంటే ఏదో గుడికి వెళ్ళి వాళ్ళ కళ్యాణం వచ్చాం టికెట్ కట్టేసామండి అంటే అది కాదు. ఈ ల్యాండ్ సంబంధించిన పనులు అవ్వాలంటే ఇంట్లో చేయించుకోవాలి. దానికి కాస్త ఖర్చు అవుతుంది, ఖర్చు పెట్టాల్సింది. ఇప్పుడు ఆ ల్యాండ్ కోసం వాళ్ళకి సంతకాలు పెట్టించారు, వీళ్ళు సంతకాలు పెట్టడానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఎన్నో పనులు చేస్తున్నారు కదా. వీటన్నిటికంటే భగవంతుడి కాళ్ళే పట్టుకోండి గట్టిగా, ఆయనకి చేయించండి కార్యక్రమం ఏదైనా బ్రహ్మాండంగా అయిపోతుంది. సుదర్శన హోమం అయితే విన్నాను. డెఫినెట్ గా క్రతువు కూడా చాలా పెద్ద క్రతువు కదా. పెద్ద హోమగుండం కూడా చాలా పెద్దగా వేసి చాలా బాగుంటుంది చూడ్డానికి, కన్నుల పండుగ బాగుంటుంది, చాలా అందంగా. అంటే పెద్ద హోమంగా అదే ఉండదు, చాలా బాగుంటుంది. చక్కగా సుదర్శన చిన్నగా కూడా చిన్నగా చేసుకోవచ్చు. సుదర్శన మాల మంత్రాన్ని చేస్తారు, చాలా చక్కగా చేస్తారు. ఈ హోమం చేసే వాళ్ళని ఎంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఋత్వికుల్ని ఎంచుకునే వాళ్ళు చాలా ముఖ్యం. చాలా మంది ఏం చేస్తారంటే ఎవరు తక్కువ వస్తారో వాళ్ళు పెట్టుకుంటారు. అలా తక్కువ వచ్చిన వాళ్ళకి నేను అనకూడదు కానీ వాళ్ళకి మంత్రం చేస్తారో తెలియదు. కొంచెం వేద పండితులు, కొంచెం వేదం తెలిసిన వాళ్ళు మాకు ఈ సమస్య ఉందని వాళ్ళు చెప్తే వాళ్ళు ఆ సంకల్పం తయారు చేస్తారు. తయారు చేసి ఈ విధంగా చేయండి అని చెప్తారు. అప్పుడు ఖచ్చితంగా ఆ పని అవుతుందిరా. ఇది చాలా మందికి ఇప్పుడు నేను ఇవాళ లైవ్ లో మనం చెప్తున్నాం, ఇప్పుడు టీవీలో చెప్తున్నాం. నేను చాలా మంది పర్సనల్ చెప్పాను, మీరు సుదర్శన హోమం చేయించాలి, మీ పని అయిపోతుంది. చాలా మంది చేయించాక బ్రహ్మాండంగా అయిపోయిందండి అంటారు. అంత సింపుల్ గా అలా చెప్పేసారు వెంటనే అనేసి. అసలు వాళ్ళ జాతకం కూడా చూడకుండా మేము సుదర్శన హోమం చేయించుకోండి చాలా అవుతుందని చెప్పేసారు. మీరు జాతకం చూడకుండానే చెప్పారు, మేము నిజంగా మీ మాట నమ్మి చేయించాం, మాకు బ్రహ్మాండంగా నిజంగానే అయింది అనేసి. సో అలా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కూడా చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఈజీగా అలా వెళ్ళిపోయి. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా మాకు వివరించారు జయప్రద గారు. కృతజ్ఞతలు. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.